శ్రీనివాసరావు గారు, ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే కమాండ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే అధికారులు ఫాలో అవుతారా, లేకపోతే ఈ చట్టాలు చేసే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర పోషించే అధికారులు అలాంటి తప్పులు చేస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోవడము, లేదా ప్రభుత్వంలో మీరు పార్టిసిపేట్ చేయడంతో పాటు ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ అంటే అధికార పార్టీకి కూడా కలిసి పనిచేయడం వల్ల వస్తున్న సమస్యలు అనేది చాలామంది చెప్తూ వస్తున్నారు. అంటే ఆ రూల్ ఆఫ్ లాని మీరు దాటి వెళ్తున్నారు, దానివల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టో లేకపోతే ఆ రెస్పాన్స్ అన్నది కొంతమంది విశ్లేషిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటారు? మనం అధికారులుగా చూసినప్పుడు గతంలో ఈ సిచ్యువేషన్ లేదు. గతం అంటే ఒక దశాబ్ద 2 దశాబ్దాల కాలం చూస్తే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. కొంత రాజకీయ ప్రమేయం ఉన్నప్పటికీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కానీ, మనం చిన్న ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఎట్లా ప్రవర్తిస్తుంది, అప్పుడు కింది స్థాయి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎట్లా పనిచేస్తుంది, ఇంకా జిల్లా స్థాయి కాకుండా డివిజన్ స్థాయి, మండల స్థాయి, ఈవెన్ విలేజ్ స్థాయిలో కూడా అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సిస్టమేటిక్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే చేయటానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. కానీ మారిన రాజకీయ పరిణామాలే, ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఈ రాజకీయాల్లో ఉన్న అధికారం కూడా ఈ గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా చాలా క్లోజ్ గా అధికారులతో మూవ్ అవుతూ ఈ పోస్టింగ్ల విషయంలో మీరు చూస్తే అటు ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదు స్టేట్ సర్వీస్, గ్రూప్ 1 సర్వీస్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ సర్వీస్ కావచ్చు, మారుతున్న పరిస్థితుల్లో తప్పనిసరి రాజకీయ నాయకుల మాట, పబ్లిక్ మాట వినకపోతే ఆ పోస్టింగ్ లో ఉండరు. కానీ అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులు, ఇప్పటికి కూడా మనం పూర్తిగా అందరినీ అంటానికి లేదు, చాలా మంది ఏ పోస్ట్ లో ఇచ్చినా వాళ్ళ యొక్క ఉనికిని చేస్తూ టోటల్ ఉద్యోగ కమ్యూనిటీ ఉనికి కూడా కాపాడుతున్నారు. అందులో ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని కాదు, వ్యవస్థ మొత్తం ఇట్లా 100% మీరు అన్నట్టుగా అంటే ఈ మంచి వాళ్ళు 80% ఉంటే ఆ చిన్నపాటి 10 నుంచి 15% లేకపోతే అంతకన్నా తక్కువ శాతము ఉద్యోగులు చేసే తప్పుని మొత్తం అందరికీ ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు అన్నది 100% అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అది కరప్షన్ విషయంలోనైనా ఇట్లా కోఆపరేషన్ విషయంలోనైనా అది ఒకటే కాదు. ప్రభుత్వం మారినప్పుడు సిన్సియర్ ఆఫీసర్స్ ని, ఆనెస్ట్ గా ఉండే ఆఫీసర్స్ నే కొత్త ప్రభుత్వం కూడా నియమించుకుంటుంది. ఎనీ కింది నుంచి పై వరకు కూడా, కిందిలో అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఆనరబుల్ మినిస్టర్స్ కావచ్చు, ఈ సీఎంఓ లెవెల్లో కూడా సిన్సియర్ ఆఫీసర్స్ పెట్టుకుంటారు. పోను గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒత్తిడికి లోకి ఆఫీసర్ చాలా దగ్గరగా అయిపోయి రూల్స్ కి లోబడి చేయాల్సినవి కూడా ప్రలోభాలకు లోబడి చేయాల్సి వస్తుంది. దాని వల్లనే వీళ్ళకి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా క్రిమినల్ కేసులు ఎన్నో కావటం, జైలు వరకు పోయి రావటం, ఈ భయాందోళన గురి రావటం, రోజు మీడియాలో ఇవన్నీ మనం కథనాలు వినటం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కొన్ని మేము చూస్తే రీసెంట్ గా అయితే మేము 30 years సర్వీస్ లో ఉన్నాం అధికారులుగా. ఒక 10 years నుంచే మనం దీన్ని గమనించవచ్చు. ఈ మార్పు అనేది పూర్తిగా ప్రభుత్వం మారినప్పుడు వారికి అనుకూలంగా ఉంటేనో, లేదు ఎలక్షన్ కు ముందు వారికి ఉన్నవాళ్ళు, లేదు గత ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అణచివేత గురిన వాళ్ళకి పైకి తీసుకోవడం కొంత ఉంటుంది, కొంత పర్సెంటేజ్ ఉంటుంది. కానీ అది కాకుండా పోను గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక అనూహ్యులు అనేది ఆటోమేటిక్ వస్తారు. దానివల్ల ఇదంతా ఇబ్బంది వస్తుంది. మీరు చెప్పినట్టు చేస్తాము, రూల్స్ ఉన్నప్పటికీ కూడా రూల్స్ కూడా బ్రేక్ చేసి మీకు కొంత మేరకు సహాయం చేస్తామనే టైప్ లో చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇది మారుతుంది.